ఈ రోజు నాకు నిజంగా షాక్ ఇచ్చే విషయం జరిగింది. మా పక్కన అంకుల్కి ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. రాత్రి దాదాపు 4 గంటలు అయింది. అందరు నిద్రలోనే ఉన్నారు. బయట కూడా ఫుల్ సైలెంట్. అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఏదో పడినట్టు. నేను కూడా ఒకసారిగా లేచా. బయటకు వెళ్ళి చూస్తే ఆంటీ బయటకు వచ్చి గట్టి గట్టిగా వస్తుంది, ఎవరైనా రండి అని. మేమంతా వెంటనే లోపలికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే అంకుల్ బాత్రూమ్ దగ్గర కింద పడిపోయి ఉన్నారు. కదిలిస్తే స్పందన లేదు, చలనం లేదు. ఆ సీన్ చూసి నిజంగా చాలా భయం వేసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళా. అక్కడ డాక్టర్ చెక్ చేసి కండిషన్ సీరియస్ గా అని చెప్పారు. ఐసీలో పెట్టారు. ఆ మాట విన్నాక ఒక్కసారి గుండెలు జల్లు అన్నది. తర్వాత నేను డాక్టర్ని వెళ్ళి అడిగా, ఇలా ఒక్కసారిగా ఎలా జరిగింది, చాలా హెల్దీగా ఉంటారని. డాక్టర్ చెప్పింది సింపులే, కానీ ఇది అందరు తెలుసుకోని విషయం. రాత్రి నిద్ర లేచిన వెంటనే ఒక్కసారిగా లేస్తే కొందరు బీపీ డౌన్ అవుతుందంట, తల తిరిగిద్దంట, బ్యాలెన్స్ కూడా ఉండదంట, అలా పడిపోవచ్చు అన్నారు. కొన్నిసార్లు సిచ్యువేషన్ సీరియస్ కూడా అవుతుందన్నాడు. అంటే మనం చిన్న విషయం అనుకునేది కూడా చాలా పెద్ద ప్రమాదం అవుతుంది అనమాట. అందుకే ఒక చిన్న టిప్ చెప్పారు. రాత్రి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే వెంటనే లేచి వెళ్ళొద్దంట. ముందు 30 నిమిషాలు అలా ఉండాలంట. తర్వాత 30 సెకండ్స్ మంచం మీద కూర్చోవాలంట. ఆ తర్వాత 2 నిమిషాలు కాలు కిందకి వేలాడేసి కూర్చోవాలంట. తర్వాత స్లోగా లేచి వెళ్ళాలంట. ఇది ఎస్పెషల్లీ ఎల్డర్స్ కి, ముసలి వాళ్ళకి, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అన్నారు. నిజంగా ఆ రోజు మా ఇంట్లో అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని తప్పించింది అనమాట.